ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరగాలనేం లేదు కదా. నేను ఒకటి అనుకుని అయితే స్టార్ట్ చేశాను, కానీ అది ఇంకోలాగా అవుట్పుట్ వచ్చింది. పర్లేదు, అది కూడా చాలా బాగా వచ్చింది. దానికి నేను చాలా సాటిస్ఫై. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ వరుణశ్రీ వరల్డ్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మా ఇంటి గృహప్రవేశం కోసం అయితే నేను ఒక వెల్కమ్ బోర్డ్ అయితే తయారు చేశాను. గృహప్రవేశం వీడియోలు చూసినట్టయితే ఆ వెల్కమ్ బోర్డ్ అయితే కనిపిస్తుంది. అది ఎలా తయారు చేశాను, దానికోసం ఏమేమి యూజ్ చేశాను అనేది ఈ వీడియోలో అయితే చూస్తారు. వీడియో ఎండింగ్ వరకు చూడండి. నేను చేసిన ఈ వెల్కమ్ బోర్డ్ ఎలా వచ్చిందో మీకే తెలుస్తుంది. ఈ వెల్కమ్ బోర్డ్ కోసం అయితే బయట నుండి నేను ఏ వస్తువు కొనలేదండి, అన్నీ ఇంట్లోనే ఉన్నాయి. మా పిల్లల ప్రాజెక్ట్స్ కోసం తెచ్చిన వస్తువుల్లో కొన్ని అయితే మిగిలిపోయాయి. అవి ఉండడం వల్ల నేను ఇది చేయాలని అనిపించింది. దీనికోసం నేను చార్ట్, థర్మకోల్ షీట్ అయితే ఒకటి తీసుకున్నాను. కానీ థర్మకోల్ షీట్ అనేది తొందరగా విరిగిపోతుంది కాబట్టి దానికి బేస్లో కార్డ్బోర్డ్ ఒకటైతే అంటించాను. థర్మకోల్ షీట్ పైన ఒక చార్ట్ అయితే అంటించాను. ఇంకా మిగిలిందంతా కలర్స్తోనే చేశాను, ఇంకా వేరేదైతే ఏం చేయలేదు. ఈ డిజైన్ చేయడం కోసం నేను వాటర్ కలర్స్ని అయితే యూజ్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే నేను ఒక డిజైన్ అనుకున్నాను, అది పేపర్ మీద అయితే డ్రా చేసుకున్నాను. యాజ్ ఇట్ ఈజ్ ఇదే నేను చేయాలని అనుకున్నాను, కానీ నాకు అదైతే వీలు కాలేదు. పేపర్ మీద వేసేటప్పుడు అయితే చిన్నగా ఉంది కాబట్టి బాగానే అనిపించింది, కానీ ఇంత పెద్ద చార్ట్లో వేయడం అయితే చాలా కష్టం అనిపించింది. అందుకే ఆ డిజైన్ పక్క పెట్టి కొత్త డిజైన్ ఏది వస్తే అది చేద్దామన్నట్టు అలా ఫ్లోలో వెళ్ళిపోయాను. అది ఎలా వచ్చిందో అలా ఒక్కొక్కటిగా ఇక్కడ ఇలా చేస్తే బాగుంటుంది, నెక్స్ట్ ఇక్కడ ఇది చేద్దాము, ఈ డిజైన్ వేద్దాము అని అప్పటికప్పుడు డిసైడ్ అయినవేనండి అన్ని డిజైన్స్. కానీ అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. ఏదైనా మన చేతులతో మనం చేసుకుంటే వచ్చే సాటిస్ఫాక్షనే వేరు. ఏమంటారు? ఈ వెల్కమ్ బోర్డ్ తయారు చేసేటప్పుడైతే నేను కొన్ని మిస్టేక్స్ అయితే చేశాను. అవేంటంటే థర్మకోల్ షీట్ పైన ఒకటే చార్ట్, వైట్ చార్ట్ అతికిపించాను. దానివల్ల నాకు డ్రా చేయడం చాలా కష్టమైంది. ఎవరైనా ఇలా వెల్కమ్ బోర్డ్ తయారు చేయాలనుకునేటప్పుడు ఫస్ట్ ఒక చార్ట్ అంటించిన తర్వాత ఇంకొక చార్ట్ మళ్ళీ దానిపైన ప్లేస్ చేయండి. అప్పుడు థిక్గా ఉంటుందన్నమాట పేపరు. మీరు డ్రా చేయాలనుకున్నా కూడా హోల్స్ పడవు, నీట్గా వస్తుంది డ్రాయింగ్. అలాగే నేమ్స్ రాసేటప్పుడు ఇంగ్లీష్లో రాస్తే పర్లేదు, ఎలా వచ్చినా బాగానే కనిపిస్తుంది. కానీ తెలుగులో నేమ్స్ రాయాలనుకునేటప్పుడు నాలాగా ఇలా వంకర్ టింకర్లు వస్తాయన్నమాట. దానికోసం నేను ఒక ఐడియా చెప్తాను. మనం ఏ పేరు అయితే అనుకుంటామో ఆ పేరుని జిరాక్స్ షాప్కి వెళ్ళి వాళ్ళకి చెప్పామంటే మనకి కొంచెం పెద్ద పెద్ద లెటర్స్ ఒక ప్రింట్ ఇవ్వమంటే ఇస్తారనమాట. అలా ఆ ప్రింట్ని తెచ్చుకొని ఆ నేమ్స్ని కట్ చేసి ప్లేస్ చేసుకొని తర్వాత కలరింగ్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది. నాకు టైం లేక అలా నేను డైరెక్ట్గా పెన్సిల్తోనే నేమ్స్ రాసేసాను. ఇంకొకటి ఏంటంటే ఇవి వాటర్ కలర్స్ కాబట్టి మనం పెయింట్ వేసేటప్పుడు థిక్గా వేయకండి, కొంచెం వాటర్ కలుపుకొని పల్చగా వేయండి. ఎందుకంటే ఆరిన తర్వాత అవి ముక్కలుగా వచ్చేస్తున్నాయి అన్నమాట. నాకు గుమ్మం కలర్ వేసేటప్పుడు అది అర్థమైందనమాట. అక్కడ నేను డార్క్గా కనిపించాలని బ్రౌన్ కలర్ని ఎక్కువ సార్లు వేసాను అనమాట. అది ఆరినప్పుడు కొన్ని రోజుల వరకు బాగానే ఉంది, తర్వాత దాని నుంచి పెచ్చులు ఊడుతున్నాయి. ఇదొక మిస్టేక్ అనమాట. ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ని చూసుకుంటే వెల్కమ్ బోర్డ్ అయితే చాలా బాగా వస్తుంది. తర్వాత కూడా చాలా రోజులైతే మనకి మెమరీగా ఉంటుందన్నమాట. ఫైనల్గా నేను చేసే ఇంకో మిస్టేక్ ఏంటంటే ఇంత బాగా నేమింగ్ బోర్డ్ అయితే అరేంజ్ చేశాను, కానీ దానిలో డేట్ మెన్షన్ చేయడం అయితే మర్చిపోయాను. మా ఇంటి గృహప్రవేశం అయితే 5వ నెల 4వ తారీఖు జరిగిందండి. ఇక గృహప్రవేశం వచ్చిన వాళ్ళందరూ ఒకటే అడిగారు,
బోర్డు అయితే చాలా బాగా చేశారు, కానీ డేట్ ఎందుకు మర్చిపోయారు అని. ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అయితే చూసుకోండి. వెల్కమ్ బోర్డ్ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఏదో కొంచెం తక్కువైందే అని అనిపించింది. అదేంటంటే నేను ఫస్ట్ డ్రా చేసిన పిక్చర్లో ఆవు దూడ ఇంకా మేము నలుగురం అని అనిపించేటట్టు ఒక పిక్చర్ డ్రా చేశాను కదా, ఇదైతే తక్కువ అనిపించినట్టు అనిపించింది. వీటినైతే ఎలాగైనా డ్రా చేసుకోవాలని నేను వేరే పేపర్లో డ్రా చేసి అందులోనే కలర్ చేసి కట్ చేసి బోర్డు పైన గమ్తో అతికిచ్చాను. ఇది పెట్టిన తర్వాత వెల్కమ్ బోర్డ్ లుక్ అయితే కంప్లీట్ అయినట్టు అనిపించింది, ఇంకా బాగా ఎలిగెంట్ కూడా వచ్చింది. ఈ పిక్చర్లో ఉండే నలుగురు మేమే అనుకోండి. మా ఇంట్లోకి మేము కొత్తగా లోపలికి వెళ్తున్నట్టయితే డ్రా చేశాను. పిక్చర్ ఎలాగుందో చెప్పండి, నాకైతే చాలా బాగా అనిపించింది. ఈ పిక్చర్స్ పేస్ట్ చేశాకే ఆ బోర్డ్ లుక్ అయితే ఇంకా బాగా వచ్చింది. ఇంకా మా వెల్కమ్ బోర్డ్ అయితే చాలా బాగా వచ్చిందండి. నాకు ఇది తయారు చేయడానికి అయితే 1 డే మొత్తం పట్టింది. ఎందుకంటే ముందుగా నేను అనుకునే పిక్చర్ డ్రా చేసి ఉంటే తొందరగా అయిపోయేదేమో, కానీ అప్పటికప్పుడు ఇలా అని అనుకోవడం వల్ల నాకు 1 డే మొత్తం అయితే పట్టింది. ఒక్కొక్కరు ఒక్కొక్క ఐడియా ఇచ్చేవాళ్ళు అనమాట. నా కూతురు ఒక ఐడియా ఇచ్చేది, ఇలా చేయి మమ్మీ. నా కొడుకు ఇంకొక ఐడియా ఇచ్చేవాడు అనమాట, ఇలా చేయి మమ్మీ అని. అందుకే 1 డే మొత్తం అయితే అయ్యింది. అయినా పర్లేదు, డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది. నేను అనుకునే దానికంటే ఇంకా బాగా వచ్చింది అనుకుంటున్నాను. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.